నమస్కారం. మనందరికీ తెలుసు, మన వంటింట్లోనే బోలెడన్ని ఆరోగ్య రహస్యాలు దాగున్నాయని. ఈరోజు ప్రకృతి మనకిచ్చిన రెండు అద్భుతమైన, శక్తివంతమైన వాటి గురించి మాట్లాడుకుందాం. ఒకటి, భూమి లోకల దొరికే చీమదుంప. ఇంకొకటి, మన ఎంతో పవిత్రంగా చూసుకునే తులసి. అసలు వీటి వెనకున్న ఆరోగ్య రహస్యాలేంటో పదండి చూసేద్దాం. ఈ రోజుల్లో చూస్తే చాలామంది సహజమైన పద్ధతుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చూస్తున్నారు కదూ. మందుల వైపు వెళ్లే బదులు ప్రకృతిలో దొరికే వాటితోనే ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని అనుకుంటున్నారు. మరి మన చుట్టూ ఉండే మొక్కల్లో, దుంపల్లో దాగున్న ప్రయోజనాలేంటో ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం. సరే, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా అసలీ ప్రకృతి వంటగది అంటే ఏంటో చూద్దాం. ఆ తర్వాత చేమదుంప వల్ల కలిగే ప్రయోజనాల గురించి లోతుగా తెలుసుకుందాం. అలాగే తులసి గురించి కూడా. చివరగా ఓ ముఖ్యమైన విషయం, వీటిని వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఓకే, మొదటి సెక్షన్ ప్రకృతి వంటగది. ఆలోచిస్తే మన చుట్టూ ఉన్న ప్రకృతి ఒక పెద్ద మందుల షాప్ లాంటిది. మనం రోజూ చూసే మొక్కల్లో, కూరగాయల్లోనే ఎన్నెన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉంటాయి. వాటిని మనం సరిగ్గా అర్థం చేసుకోగలిగితే చాలు, మన లైఫ్ స్టైల్నే మార్చేసుకోవచ్చు. సరే, ఇక మన రెండో సెక్షన్, చేమదుంప శక్తి. మనమిప్పుడు మన మొదటి హీరో గురించి తెలుసుకోబోతున్నాం. అదే చేమదుంప. చూడ్డానికి మామూలుగానే ఉన్నా ఈ దుంప భూమి లోపల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలని దాచుకుంది. పదండి, వాటిని ఒక్కొక్కటిగా బయటకు తీద్దాం. దీన్నే మనం సైంటిఫిక్గా కొలోకాసియా ఎస్క్యులెంటా అని పిలుస్తాం. దీనిలో ఉన్న ఒక మంచి విషయమేంటో తెలుసా? ఇది దాదాపు సంవత్సరం పొడవునా మార్కెట్లో దొరుకుతుంది. అంటే దీని లాభాలను మనం ఎప్పుడైనా సరే పొందొచ్చన్నమాట. చేమదుంప వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనాల్లో ముఖ్యమైంది మన జీర్ణ వ్యవస్థకు ఇది చేసే మేలు. నిజంగా మన డైజెస్టివ్ సిస్టమ్ను ఆరోగ్యంగా ఉంచడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయముంది. జస్టు ఒక్క కప్పు ఉడికించిన చేమదుంప తింటే చాలు, మన శరీరానికి ఒక రోజుకు కావాల్సిన ఫైబర్లో ఏకంగా 27% వచ్చేస్తుంది. ఈ ఫైబర్ గ్యాస్, మలబద్ధకం లాంటి జీర్ణ సమస్యలన్నింటినీ దూరం పెట్టడానికి బాగా హెల్ప్ అవుతుంది. అంతేనా? ఫైబర్ మాత్రమే కాదు, ఈ చేమదుంప ఒక పోషకాల గనిలాంటిది. విటమిన్ సి, విటమిన్ ఇ, బి6, వీటితో పాటు పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, కాపర్ ఇలా ఎన్నో ముఖ్యమైన మినరల్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సిందేంటంటే ఇందులో ఉండే పొటాషియం, ఇది బ్లడ్ ప్రెషర్ను కంట్రోల్లో ఉంచడానికి చాలా ముఖ్యం. ఎలాగంటే రక్తనాళాలపై ఒత్తిడిని తగ్గించి మన గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో ఇది కీ రోల్ ప్లే చేస్తుందన్నమాట. అయితే ఇన్ని మంచి గుణాలున్నా ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే బంగాళదుంపతో పోలిస్తే చేమదుంపలో క్యాలరీలు కొంచెం ఎక్కువ. 100 గ్రాములకు సుమారుగా 142 క్యాలరీలుంటాయి. కాబట్టి మితంగా తీసుకోవడం చాలా ముఖ్యం. ఇంకా ఉన్నాయి, ఇందులో ఉండే ఐరన్, కాపర్ రక్తహీనత రాకుండా చూసుకుంటాయి. అలాగే దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ మన కంటి చూపుకు, చర్మ ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. అందుకే కదా దీన్ని ఒక కంప్లీట్ ఫుడ్ అని అంటారు. సరే, ఇప్పుడు మన మూడో సెక్షన్. ఇప్పటిదాకా భూమి లోపల పెరిగే దుంప గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మన పెరట్లోనే ఉండే ఒక పవిత్ర మూలిక వైపు వెళ్దాం. అదే తులసి. అసలు తులసిని ఎందుకంత పవిత్రంగా చూస్తాం? దాని వెనుక ఉన్న ఆ ఆరోగ్య రహస్యాలేంటో ఇప్పుడు చూద్దాం. మన దేశంలో చూస్తే దాదాపు ప్రతి ఇంట్లోనూ తులసి మొక్క కనిపిస్తుంది. అది కేవలం ఒక మొక్క కాదు, మన సంప్రదాయంలో ఒక భాగం. సైంటిఫిక్గా దీన్ని ఓసిమమ్ శాంక్టమ్ అంటారు. ఇంగ్లీష్లో అయితే హోలీ బాసిల్ అని పిలుస్తారు. దానికి అంత పవిత్రత రావటానికి కారణం దానిలో ఉన్న అద్భుతమైన ఔషధ గుణాలే. తులసి మన శరీరానికి ఒక రక్షణ కవచం లాంటిది అని చెప్పొచ్చు. ఇది బ్లడ్లో షుగర్ లెవెల్స్ను కంట్రోల్ చేయటమే కాదు, మన మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. అంతేకాదండోయ్, మన ఇమ్యూనిటీని బలంగా చేసి జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. జ్వరం, తలనొప్పి, జలుబు, దగ్గు ఇలాంటి ఎన్నో మామూలు అనారోగ్యాలకు తులసి ఒక నమ్మకమైన సాంప్రదాయ ఔషధం. అందుకే దీన్నే క్వీన్ ఆఫ్ హర్బ్స్ అంటే మూలికలకే రాణి అని పిలుస్తారు. తులసి మొక్కలో ఉన్న మరో అద్భుతమేంటంటే దానిలోని ప్రతీ భాగం ఉపయోగపడుతుంది. ఆకులు, కాండం, విత్తనాలు ఇలా ప్రతీదీ ఔషధ గుణాలతో నిండి ఉంటుంది. ఒక్క మొక్కలో ఇన్ని ప్రయోజనాలా అనిపిస్తుంది కదా, నిజంగా ఆశ్చర్యమే. ఓకే, ఇక చివరి సెక్షన్, జాగ్రత్తతో వాడటం. ప్రకృతి మనకు ఎన్నో మంచివిస్తుంది నిజమే,
కానీ వాటిని సరైన మోతాదులో సరైన పద్ధతిలో వాడటం చాలా ముఖ్యం. ఇప్పుడు ఈ చేమదుంప తులసి విషయంలో తీసుకోవలసిన కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలేంతో చూద్దాం. ఈ రెండు విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ముందుగా చేమదుంప. దీన్ని పచ్చిగా అస్సలు తినకూడదు, ఎందుకంటే అందులో ఆక్సలేట్స్ అనేవి ఉంటాయి. సో తినే ముందు బాగా ఉడికించాలి, అలాగే క్యాలరీలు ఎక్కువ కాబట్టి మితంగా తినాలి. ఇక తులసి విషయానికి వస్తే దీన్ని మరీ ఎక్కువగా తీసుకుంటే ఒంట్లో వేడి చేసే అవకాశం ఉంది. అందుకే దీన్ని కూడా మితంగానే వాడాలి. చూశారుగా, చేమదుంప, తులసి రెండు కూడా ప్రకృతి మనకిచ్చిన అద్భుతమైన వరాలే. ఈ ఆధునిక జీవనశైలిలో వచ్చే సవాళ్లనెదుర్కోటానికి ఇలాంటి సహజమైన పరిష్కారాలు సరిపోతాయా, లేక ఆధునిక వైద్యమే సరైన మార్గమా? బహుశా ప్రకృతికి సైన్స్కు మధ్య సరైన బ్యాలెన్స్ ఎక్కడుందో ఆలోచించాల్సిన సమయం ఇదేమో.